రీసెంట్ గా మన వైజాగ్ లో ఒక స్విగ్గీ డెలివరీ బాయ్ ఎవరైతే ఫుడ్ ఆర్డర్ చేసుకున్నారో ఆ పర్సన్ కి ఫుడ్ డెలివరీ చేయడానికి ఒక అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళారనమాట. అపార్ట్మెంట్స్ లోకి వెళ్ళి అతనికి ఫుడ్ డెలివరీ చేసి వస్తుంటే అతన్ని చాలా దారుణంగా కొట్టారు. కొట్టడం అంటే మామూలుగా కూడా కాదు, అతన్ని కొట్టి అతని షర్ట్ ప్యాంట్ తీసి గేట్ బయటకి అయితే పంపించారు. అందులో ఉంటారు కదా కొంతమంది, వాళ్ళు కూడా వచ్చారు కానీ ఎవరు ఆపట్లేదు అసలు. నేను ఇక్కడ నుంచున్నప్పుడు అబ్బాయిని ఆ సైడ్ కి తీసుకెళ్లి, ఇక్కడైతే అందరు చూస్తారు కదా మళ్ళీ పబ్లిక్ ఇష్యూ అవుతుందని ఆ మూలకి తీసుకెళ్లి కొడుతున్నారు సార్. అసలు ఈ ఇష్యూ ఎందుకు జరిగింది, అసలు ఇందులో జరిగిన మ్యాటర్ ఏంటి, అసలు ఇది ఇష్యూ జరిగిన తర్వాత అపార్ట్మెంట్స్ నుంచి బయటకు ఎలా వచ్చింది, అందరికి తెలిసేలాగా ఎలా జరిగింది అన్ని కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో వీడియోని అయితే అండ్ వరకు చూసేయండి. ఫస్ట్ ఈ ఇష్యూ జరిగింది ఎక్కడంటే మన ఆక్సిజన్ టవర్స్ లో. ఆక్సిజన్ టవర్స్ అంటే ఈనాడు బిల్డింగ్స్ అంటారు. మన వైజాగ్ లో ఉన్న పెద్ద బిల్డింగ్ అదొకటే అనమాట. ఈ బిల్డింగ్ లో ఉండే ప్రసాద్ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకోండి. అందులో స్విగ్గీ డెలివరీ బాయ్స్ ఫుడ్ తీసుకెళ్తున్నారంటే ఒకటే ఫుడ్ తీసుకెళ్లారు కదా, 2-3 తీసుకెళ్తారు. అలాగే అది ఏంటి అనేది కన్ఫర్మ్ చేసుకోవడానికి అతను కాల్ చేసి అసలు మీరు ఏం ఆర్డర్ చేసుకున్నారు అని అడిగితే అక్కడే చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిందంట కాల్ లోనే. కానీ అది ఓకే, క్లోజ్ అయిపోయింది. స్విగ్గీ డెలివరీ బాయ్ ఆక్సిజన్ టవర్స్ కి బయలుదేరాడు బండి వేసుకొని. బయలుదేరిన తర్వాత ఈ ఆక్సిజన్ టవర్స్ అనేవి గేటెడ్ కమ్యూనిటీ లాంటివి కాబట్టి ఇందులోకి వెళ్ళాలంటే మనం చాలా కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ కోసం అతను సెక్యూరిటీ దగ్గర బుక్ ఉంటుంది. ఆ బుక్ లో ఇతను స్విగ్గీ డెలివరీ బాయ్ డీటెయిల్స్, ఎవరికైతే డెలివరీ చేయాలనుకున్నారో ఫ్లాట్ నెంబర్ అవి రాసుకొని లిఫ్ట్ ఎక్కి పైకి అయితే వెళ్ళారు. పైకి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్ కాల్ మాట్లాడుకున్నారు అన్న కదా ఇద్దరు ఫుడ్ కన్ఫర్మేషన్ కోసం. అక్కడేమో ఇతను అడిగే డీటెయిల్స్ కి ఇతను చిరాకు పడుతూ సరిగా ఆన్సర్ చెప్పకపోవడం అవి చేశారు. సో అక్కడ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది ఫోన్ లో. అయితే ఈ డెలివరీ బాయ్ ఆక్సిజన్ టవర్స్ లోపలికి ఎంటర్ అయిపోయాడు. వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ నాక్ చేస్తే అందులోంచి ఒక లేడీ బయటకు వచ్చి ఆర్డర్ తీసుకున్నారు. ఈ డెలివరీ బాయ్ కూడా రిటర్న్ అయిపోదాం అనుకున్నాడు. రిటర్న్ వచ్చేస్తున్నాడు. వచ్చేసే లోపు ఈ లేడీ ఇంటి లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి నేను సార్ పిలుస్తున్నారు ఒకసారి రా అంటే ఈ డెలివరీ బాయ్ మళ్ళీ బ్యాక్ వెళ్ళాడు. బ్యాక్ వెళ్తే అప్పుడు ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు కదా ఆర్డర్ పెట్టుకున్న అతను, డెలివరీ బాయ్ అడుగుతున్నాడు ఏంటి నీకు జాబ్ ఎవరు ఇచ్చారు అది దాన్ని మాస్ గా మాట్లాడుతుంటే ఇతను అన్నాడు ఎందుకు బ్రో అవన్నీ, ఇప్పుడు మీ ఆర్డర్ మీకు ఇచ్చేసాను కదా నేను వెళ్ళిపోతాను బ్రో అని అంటే ఎవరిని బ్రో అంటావు అని చెప్పి అక్కడ స్టార్ట్ చేసి ప్రసాద్ అనే వ్యక్తి బ్రో అంటావు నన్ను సార్ అని పిల్లలు నువ్వు, నేను ఎవరో తెలుసా, నేను డిపార్ట్మెంట్ అవి అని చెప్పి సో అండ్ సో చెప్తూ ఆర్గ్యుమెంట్ అయింది. ఇంకెందుకులే నేను వెళ్ళిపోతాను, ఆర్గ్యుమెంట్ ఎందుకని చెప్పి ఈ స్విగ్గీ డెలివరీ బాయ్ రిటర్న్ అయిపోతున్నాడు. సో అందులో 36 floors అంటే లిఫ్ట్ అలా తిరుగుతూ ఉంటుంది, నొక్కినట్టు రాలేదు. ఈ లోపమ అతను వస్తున్నాడు ఇతని మీదకి. వీళ్ళతో గొడవ ఎందుకని చెప్పి డెలివరీ బాయ్ స్టెప్స్ దిగిపోతున్నాడు అంట. స్టెప్స్ దిగిపోతుంటే కూడా ఈ ప్రసాద్ అనే వ్యక్తి అతను ఫాలో అయ్యాడు బ్యాక్ సైడ్ వచ్చి ఏంటి నువ్వు ఆగు, నీది ఎక్కడ, నీ ఊరేంటి, నీ పేరేంటి అని అడుగుతుంటే ఈ డెలివరీ బాయ్ ఆన్సర్లు ఇస్తున్నాడు. అట్లకి నా పేరు పలానా, నా ఊరు పేరు ఇది, నా క్యాస్ట్ ఇది అని చెప్తుంటే నీ క్యాస్ట్ అదైతే ఎవరికి ఎక్కువ అని చెప్పి ఈ డెలివరీ బాయ్ తిడుతూ వాళ్ళ క్యాస్ట్ ని కూడా తిట్టాడు అనమాట. క్యాస్ట్ ని మెన్షన్ చేసి తిట్టాడు. నువ్వు నా ముందు పనికి రావు, నా స్టేటస్ ఇది, నీ లెవెల్ ఇది, నువ్వు ఎలా ఉండాలి, ఇలా బిహేవ్ చేయాలని అదే బూతుల్లో చెప్తున్నాడు అనమాట. నార్మల్ గా కాదు. ఈ డెలివరీ బాయ్ బయటకు వెళ్లకుండా సెక్యూరిటీ గార్డ్స్ తోటి గేట్ క్లోజ్ చేపిస్తారు. గేట్ క్లోజ్ చేస్తే బయటకు వెళ్ళడం కష్టం, బయటనో లోపలికి రావడం కూడా కష్టం. ఆ ప్రసాద్ అనే వ్యక్తి డెలివరీ బాయ్ ఒకటి కొట్టిన తర్వాత సో అది క్లిప్ కూడా ప్లే చేస్తాను చూడండి, మీకు సీసీటీవీ ఫోటోస్ కూడా దొరికింది. లేదంటే ఇంత అయ్యేది కాదేమో. ఈ స్విగ్గీ బాయ్ ఎవరైతే ఉన్నారో అతని వైజాగ్ కాదు, అతను వేరే ఊర్లో ఉంటూ ఇక్కడ ఈ డెలివరీ వర్క్ చేసుకుంటూ వచ్చిన మనీని ఇంట్లో పంపిస్తాడు అనమాట వాళ్ళ ఊరు. అయితే ఎందుకు కొడుతున్నారు సార్ నన్ను వదిలేండి నేను వెళ్ళిపోతాను అంటే లేదు నువ్వు అన్నాన్ని పిల్లడం ఏంటి అది ఇది అని చెప్పి ఒక కర్మకు తీసుకుని పెద్దది చెక్కో పైపో సంథింగ్ దాంతో ఇతను కొడుతున్నారు, డెలివరీ బాయ్ కొడుతున్నారు. నేను ఎవరో తెలుసా నీకు, నేను డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తాను ఇంకా ఏవో చెప్పి నీ మీద ఫేక్ కేసు లేపిస్తాను అది అని చెప్తే ఇతను ఎవరైతే ఉన్నారో స్విగ్గీ డెలివరీ బాయ్ నా ఊరు కాదు ఇది, ఏమన్నా జరిగితే ప్రాబ్లం అని చెప్పి ఇంకా క్లోజ్ చేసుకుని వెళ్ళిపోదామని చెప్పి ఆ దెబ్బలు తిన్నా కూడా వెళ్ళిపోవడానికి రెడీ అయిపోయాడు. నన్ను వదిలేండి సార్ అని అడుకుంటున్నానంట. అప్పటికి కూడా ఈ లోపు అది 36 floors బిల్డింగ్ అంటే ఇంకా చాలా ఆర్డర్స్ వస్తాయి కదా. ఈ రిమైనింగ్ ఆర్డర్స్ తెచ్చిన డెలివరీ బాయ్స్ అది చూసి ఎందుకు కొడుతున్నారు అతను అది అని అడుగుతుంటే ఇతను మీకెందుకు, మీ మీద కూడా కేసులు పెట్టిస్తాను అది అని చెప్పి సో అండ్ సో చెప్పి వీళ్ళని కూడా భయపెట్టించాడు. వీళ్ళని బెదిరిస్తున్నాడు అటుపక్క అతను కొడుతున్నాడు డెలివరీ బాయ్ ని. ఈ డెలివరీ బాయ్ ని గేట్ దగ్గర కొడితే బయట నుంచి చూసే వాళ్ళు కనిపిస్తుందని చెప్పాను కదా. సో ఆ సెక్యూరిటీ రూమ్ సైడ్ తీసుకెళ్లిపోయారు అనమాట. ఈ డెలివరీ బాయ్ తీసుకెళ్లిపోయి అక్కడ కొడుతున్నారు అతన్ని. ఫుల్గా కొడుతుంటే సార్ నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేండి అది అంటుంటే ఈ లోపు బయట వాళ్ళు చూసారు కదా, బయట డెలివరీ బాయ్స్ వాళ్ళు చూసారు కదా, అతనిదే తప్పు అనుకుంటారని చెప్పి ఆ తప్పును కవర్ చేసుకోవడానికి ఇతను నేను వెళ్ళడానికి లేదు బయటికి, నీ షర్ట్ ప్యాంట్ తీసేస్తే నేను బయటకు పంపిస్తానని చెప్పారంట. ఈ షర్ట్ ప్యాంట్ తీపించడమే కాకుండా అతనితో లెటర్ కూడా రాపించుకున్నారంటే ఏమని ఆ లేడీతో మిస్బిహేవ్ చేశాను అలాగే ఇంకేవో రాయించుకున్నారు. అతను గుర్తున్న పాయింట్స్ అయితే చెప్పాడు అనమాట డెలివరీ బాయ్. అవి చెప్పిన తర్వాత ఆ షర్ట్ ప్యాంట్ తీసి గేట్ బయటకు పంపించారు. అంటే ఇప్పుడు ఆ డెలివరీ బాయ్ నార్మల్ గా బయటకు వస్తే ఈ ప్రసాద్ చేసిన తప్పు అనుకుంటారు బయట చూసిన వాళ్ళందరూ కూడా. పంపించేలోపు ఈ డెలివరీ బాయ్స్ కూడా ఇదంతా చూస్తున్నారు బయట నుంచి, కానీ లోపలికి రావడానికి అలవ్ లేదు. ఇది జరిగిన తర్వాత ఇంకా ఆ డెలివరీ బాయ్ ఎవరైతే ఉన్నారో స్విగ్గీ డెలివరీ బాయ్ అసలు ఆ దెబ్బలతోనే బయటకు వచ్చి బండి తీసుకొని రూమ్ కి వచ్చేసి రూమ్ లో పడుకున్నాడు అంట. ఎవరైతే అక్కడ డెలివరీ బాయ్ చూస్తారో వాళ్ళ ఇష్యూని వదిలేకుండా క్వశ్చన్ చేస్తూ అక్కడ ధర్నా చేస్తున్నారు ఆ గేట్ బయటే. ఇది చూసి ఇంకా మీడియా అన్ని రావడం పోలీసులు రావడం అందరూ జరిగింది. ఈ న్యూస్ అంతా బయటకు సర్క్యులేట్ అవుతుంది. ఈ లోపు ఇక్కడ నుంచి కాల్స్ వెళ్ళినాయి ఎవరికి, డెలివరీ బాయ్ ఎవరైతే కాల్ చేస్తారో ఆ పర్సన్స్ ఇలా నీ కోసం ధర్నా చేస్తున్నారు నువ్వు రావాలి అది ఇది అంటే సో ఓకే నా కోసం ఇంతమంది స్టాండ్ తీసుకున్నారని చెప్పి ఈ డెలివరీ బాయ్ కి ధైర్యం వచ్చి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిందంతా చెప్పి అప్పుడు కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసుకొని ఇప్పుడు ఈ కేసు అయితే నడుస్తుంది అనమాట. ఇలాగా ఈ ఇష్యూ జరిగిన తర్వాత నుంచి అక్కడికి ఏ డెలివరీ బాయ్ కూడా లోపలికి అయితే వెళ్ళట్లేదు గేట్ లోపలికి. ఆ
గేట్ వరకు వెళ్ళి సెక్యూరిటీకి ఇచ్చాం మీరు కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి రిటర్న్ వచ్చేస్తున్నారు. దీనికేమో అక్కడ ఆ కమ్యూనిటీ వాళ్ళందరూ తప్పు జరిగింది, తప్పు చేసిన ఒక పర్సన్ కి అందరూ సఫర్ అవ్వాలి ఏంటి, మీరు ధైర్యంగా వచ్చి ఇవ్వచ్చు అని చెప్తున్నారు. కానీ కొంతమంది ఏమో ఇది ఇలాంటి ఇష్యూ ఫస్ట్ టైం జరగడం కాదు, ఇంకా చాలా ఇష్యూస్ అయితే అక్కడ జరిగినాయి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ ప్రసాద్ అనే వ్యక్తి పైన పోలీసులు అయితే కేసు ఫైల్ చేశారు. అతన్ని రిమాండ్ కూడా వేశారు 14 days. ఈ డెలివరీ బాయ్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఊరు నుంచి వచ్చారు, ఇతను హాస్పిటల్లో జాయిన్ చేశారు నైటే. ఇప్పుడు ఆ ప్రసాద్ అనే పర్సన్ పైన కేసు ఫైల్ చేశారు. అదే SC అట్రాసిటీ ఇంకా ఏవో కొన్ని కేసులు అయితే పెట్టారు. కానీ డెలివరీ బాయ్స్ పైన ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇలా కొట్టడం అవి కరెక్ట్ కాదు. ఒకవేళ అలాంటివి జరిగి ఉంటే దీనిపైన మీ ఒపీనియన్ అంటే కింద కామెంట్ చేసి చెప్పండి. సో ఇలాంటి టాపిక్స్ ఇంకా కవర్ చేయమంటారో లేదంటారో కూడా కింద కామెంట్ చేయండి. ఇది ఎందుకంటే ఇది నీకు సంబంధమా అంటే మనం చేసేది ఫుడ్డే, సో వాళ్ళు కూడా ఫుడ్ డెలివరీ కాబట్టి, సో ఫుడ్ రిలేటెడ్గా కొంచెం ఉంది కాబట్టి దీన్ని అయితే మీ ముందు పెడుతున్నాను. సో మీకు దీనిపైన ఏమనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి.